ఆడవాళ్ళు మగవాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు. కపట నాటకం. వీకెండ్ ఎపిసోడ్ లో దొర ముసుగు ఊడిపోయింది. నిండు మానేతో డ్రామా స్టార్ట్ చేశారు. ఆ డ్రామా వర్కౌట్ అవ్వలేదు. నామినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా ఆ ఫైర్ అదంతా చూసినాక పిచ్చెక్కిపోయింది. మామూలు కాదు, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒక్కో పాయింట్ మాట్లాడతాను. ఒక్కొక్కరి ఫైర్ చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈరోజు నాకు కామనర్స్ నుంచి కొంతమంది నచ్చారు, కొంతమంది ఏమో గుడ్డులో నామినేషన్ చేసినట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కడు వచ్చి అదే పాయింట్ ఏముంది అక్కడ, పెద్ద తప్పే ఉంది అక్కడ. గుడ్డు దొంగతనం జరిగింది, దాన్ని వీళ్ళు ఏదో కవర్ చేసిర్రు. కవర్ చేసిన వల్ల పెద్ద కంటెంట్ వచ్చింది. సరే ఏం జరుగుతుందో ఏంటో అని చూద్దామని భరణి గారు అనుకున్నారు. దానికి ఏదో నేరం ఘోరం చేసిండ్రు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినట్టు ఓవర్ బిల్డప్. అంటే నామినేషన్స్లో కొన్ని లైవ్ పాయింట్స్ చూసినప్పుడు చాలా అనిపించింది. దాన్ని ఎపిసోడ్లో కట్ చేశారు. ఆ లైవ్లో ఏం జరిగిందనేది కూడా కొన్ని వీడియోలు ప్లే చేస్తా, మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నాకు ఈరోజు హరీష్ని చూసిన తర్వాత ఇలాంటి మనిషి బిగ్ బాస్కి అవసరమా? మా ఇద్దరు సంబంధించి మధ్య దూరతున్నారు. దమ్ముంటే వచ్చి మాట్లాడి ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్లో జరిగినాయి కానీ ఇలాంటి వింతగా ప్రవర్తించే జీవిని మాత్రం నేను ఎక్కడా చూడలేదు. సో జీవి అని ఎందుకంటున్నంటే అంత ఇరిటేషన్ చేస్తుండు. ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఏదో మనల్ని అన్నాడని 4 రోజుల నుంచి ఫుడ్ తినకుంటుంటే ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్కి ఎట్లా సూట్ అవుతాడు, ఎట్లా స్పోర్టీగా తీసుకుంటాడు? బిగ్ బాస్ అనేది ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది ఏంటనేది ఆయనకు అంతా తెలుసు. పూస గుచ్చినట్టు మొత్తం తెలుసు. తెలిసినాక కూడా చేస్తుండంటే నాకు ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఈయన కావాలనే యాక్టింగ్ చేస్తుండు, ఇదంతా డ్రామా క్రియేట్ చేస్తుండు. ఈరోజు భరణి గారు అన్నట్టుగా ఒక వీడియో కూడా చూపిస్తా చూడండి. సో అది చూసారు కదా, ఒక్క ఎపిసోడ్ తోటి భరణి గారు ఎక్కడికో హీరో లెవెల్కి వెళ్ళిపోయారు. మామూలుగా లేదు. నాకు తెలిసి ఈ ఓటింగ్ పరంగానైతే భరణి గారికి ఈ ఎపిసోడ్ చాలా ప్లస్ పాయింట్ అయ్యేలాగుంది. సో ఓటింగ్ రిజల్ట్స్కి సంబంధించిన వీడియో కూడా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో వీడియోస్ని ఫాలో అవుతుండండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఇక్కడ రాము రాథోడ్ నామినేషన్ చేసిండు. ఇది కొంచెం నాకైతే పాపం అమాయకంగా చేసినట్టుగానే అనిపించింది. రాము రాథోడ్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఆయనకు అనిపించింది చెప్పేశాడు అంతే. అక్కడ పెద్ద పాయింట్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ నాకు కళ్యాణ్ పడాలి ఒక మాట అన్నాడు రాము రాథోడ్ని. అసలు మీ గురించి అసలు పట్టించుకోవట్లేదు అని అంటే మరీ అంత సింపుల్ కంటెస్టెంట్ ఏమన్నా రాము రాథోడ్. మొన్న టాస్క్ ఆడినప్పుడు ఇరగదీసి మడత పెట్టి వదిలేసిండు ఒక్కొక్కరిని. సో అలాంటి కంటెస్టెంట్ని అసలు మీరు అసలు పాయింటే కాదు, మాకు మీ గురించి అసలు సీరియస్గా ఎవరు తీసుకుంటలేడు, మీరు పెద్ద జోకరు, మీరు అసలు టఫ్ కంటెస్టెంటే కాదన్నట్టుగా మాట్లాడితే సో ఇక్కడ నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైతుందిరా అనిపించింది. కళ్యాణ్ పడల గురించి కూడా ఒక వీడియో ప్లే చేస్తా, చూద్దాం. నెక్స్ట్ ఆ తర్వాత హరీష్ గారిని నామినేట్ చేసిండు. హరీష్ గారిని నామినేట్ చేయడంలో తప్పే అయితే అస్సలే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ మర్యాదపూర్వకంగా ఆ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి క్లియర్ కట్గా చెప్పిండు, హరీష్ గారిని బాగా చూసుకోండి, ఫుడ్ పెట్టండి అని చెప్తే మా అబ్బాయి ఎంతో కష్టపడి ఎన్నోసార్లు బతిలాడి ఆఖరికి కాళ్ళు పట్టుకునే స్థితిలో కూడా అంత దీన స్థితిలో అడిగిండు, తినండి అన్న, ఎందుకు ఉపవాసం ఎందుకు ఉంటారు, హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు, మీ ఫ్యామిలీ కోసం తినండి అంటే నేను ఇక్కడి నుంచి పోయేదాకా కూడా తినను అంటే ఇక నెక్స్ట్ వీరం పోయా. రీతూ చౌదరి అండ్ హరీష్ వీళ్ళిద్దరి మధ్యన రచ్చ అయితే పీక్స్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు రైట్ అనేది మీరు చెప్పండి. నాకైతే రీతూ చౌదరి 100% రైట్ అనిపించింది. ఎందుకు అనేది కూడా చెప్తా. ఆవిడ క్లియర్గా చెప్పింది, ఎవరో మిమ్మల్ని ఏదో అంటే మీరు ఫుడ్ తినకుంటుంటే మీ గురించి మీరు టాస్క్ ఆడడానికి వచ్చారా, అసలు ఏమిటికి వచ్చారు మీరు, మీ మీద ఏమిటి కాన్ఫిడెన్స్ లేదా, మీ ఫ్యామిలీ కోసమైనా తినొచ్చు కదా, ఇప్పుడు మా కోసం తినొద్దు ఓకే, మీ ఫ్యామిలీ కోసం తినొచ్చు కదా, మీరు గేమ్ని కంటిన్యూ చేయాలంటే అన్నం తినాలి కదా అని చెప్తే మీరు అన్నం తినడం అనేదే తప్పు అన్నట్టుగా అందరి మీద ఓవర్గా యారగెంట్గా ఆయన కొన్ని మాటలు అన్నాడు. ఆ మాటలు కూడా చెప్తా చూడండి. నా జీవితం నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం, మీరు బతకబడినట్టు నేను బతకను, మీకోసం నేను రాలేదు అని అన్నాడు. బాగుంది, నీ జీవితం నీ ఎట్లన్నా పో, ఎక్కడైనా గంగలగలు మనకు అవసరం లేదు. కానీ కపట నాటకాలు, నెక్స్ట్ ఏంది ఫేక్, ఓవర్ యాక్టింగ్, ఇంకేంటి ఇలాంటి వాళ్ళు జుజుబీ, సింపతి, ఇలాంటి డైలాగులు భారీ డైలాగ్ ఇంకా చాలా వాడిండు. ఇమ్మానుయేల్ తోటి అందరితో చాలా వాడిండు. ఈ ఓవర్ డైలాగులు విన్నప్పుడు ఏమనిపిస్తుంది, వీడికి ఎందుకురా ఇంత
ఏంద్రా వీడు బాధ ఏంట్రా, వీడు మారాడు సార్ అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఆయనలో ఒక జెన్యూనిటీ ఉంది, అది కన్ఫామ్. ఒక దాని గురించి ఆయన ఓకే విషయం ఉంది ఆయనలో. కానీ ఈ సిల్లి ఆడికి కావాలనే ఈ యాక్టింగ్ చేసి 3 రోజులు అన్నం తినకుండా ఉండి ఒక కంటెంట్ ఇద్దామనేది ఆయన ఒపీనియనా, ఆయన ఒక ప్లానా అనేది నాకు డౌట్ వస్తుంది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒక విధంగా చూస్తే ఓకే ఈయన ఏదో ఉన్నది ఆయనలో, కానీ అది ఈ విధంగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. సో ఆటలో చూపించాలి, సమయ సందర్భాన్ని బట్టి చూపిస్తే బాగుంటుంది. కానీ అడిగిన ప్రతి ఒక్కరికి మీలాంటి వాళ్ళతో నేను మాట్లాడను, మీలాంటి వాళ్ళు అన్నం తెస్తే నేను తినను. శ్రీజ అన్నం తెచ్చిచ్చింది పాపం, ఆ అమ్మాయి మీలాంటి వాళ్ళతో నేను ఉండాలనుకోవట్లేదు అని అంటే, ఈరోజు దమ్ము శ్రీజ దుమ్ము వదిలిపెట్టింది హరీష్ని, బండకేసి బాగినట్టే అయిపోయింది. ఆ రేంజ్లో ఫైర్ అయింది. ఇలాంటి నామినేషన్ చేసినప్పుడు ఇట్లా మాట్లాడినప్పుడు ఇదిరా దమ్ము శ్రీజ అంటే దమ్ము చూపించిందిరా అని అంటారు. నిన్న మొన్న ఆ టాస్క్లలో లేదంటే ఏదైనా విషయాలలో అన్ని చిల్లర పాయింట్లు అన్నీ సుత్తి మాటలు మాట్లాడింది. ఈరోజు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చింది అనిపించింది దమ్ము శ్రీజ. సో ఇక్కడ రీతు చౌదరి 100% రైట్. సో ఆవిడ చెప్పినది అయితే ఏం తప్పు అయితే ఏం లేదు. ఇక్కడ హరీష్ ఓవర్ చేస్తుండన్న ఫీలింగ్ అయితే వస్తుంది చూస్తూ ఉంటే. నెక్స్ట్ పోతే సుమన్ శెట్టి చాలా క్యూట్గా అనిపించింది ఈయన నామినేషన్ చేసినప్పుడు. ఎట్లా అంటే ప్రియా దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ప్రతిసారి వచ్చి నువ్వు నన్ను దొంగ అంటే అరటిపండు పోయినా కానీ అన్న అరటిపండు తీసావా, ఇది దొంగతనం అయింది, నువ్వు దొంగతనం చేసావా అని అంటే అడిగేది ఎంత క్యూట్గా అంటే చిన్నపిల్లాడు అడిగినట్టు, అమాయకుడు అడిగినట్టు అనిపించింది. కానీ కొద్దిసేపట్లోనే సుమన్ శెట్టి గారి ఉగ్రరూపం అంతా బయటపడింది. సంజన గారితో నామినేషన్ వచ్చినప్పుడు సో ఇక్కడ సంజన గారికి తప్ప సుమన్ శెట్టికి తప్ప అంటే నాకేమనిపించింది అంటే సంజన గారు కూడా కొంచెం ఓవర్ చేశారు. ఇక్కడికి రా, ఇక్కడ వచ్చి ఒక్క నిమిషం నించోడానికి నీకు ఏంటి ప్రాబ్లం అని చిన్నపిల్లాడిని ఏదో స్కూల్ టీచర్ని ఇటారా ఇక్కడ నించోవా అని అంటే ఆయన మొన్న చిల్లరమల్లరు కాడ ఆల్రెడీ సీనియర్ యాక్టరు, ఆవిడ కూడా చెప్పింది కానీ ఆయన ఓవర్ చేసిండు, ఈవిడ కూడా ఓవర్ చేసింది అనిపించింది. బట్ సుమన్ శెట్టి గారు ఆ ఫైర్ అనేది రావడం అనేది రావాలి. ఎందుకంటే మరీ అతి మంచోడు ఉన్నా కానీ ఇంత మంచోడు బిగ్ బాస్కి అవసరం లేదురా అని ఆడియన్సే బయటికి పంపిస్తారు. సో అదనమాట సుమన్ శెట్టి గారి గురించి. సో ఆయన ప్రియాని చేసినప్పుడు క్యూట్ అనిపించింది, మనీష్ని చేసినప్పుడు కూడా మనీష్ ఇక్కడ నాకు బాగా నచ్చిండు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చలేదు, భరణి గారి విషయంలో అస్సలు నచ్చలేదు, దాని గురించి క్లియర్ మాట్లాడతా. సో ఇక్కడ ఆయన చేసినప్పుడు ఒప్పేసుకున్నాడు, చాలా గుడ్ పర్సన్ అనిపించింది. ఓకే అన్న మీకు అనిపించింది ఓకే. పోతే డీమాన్ పవన్ ఫ్లోరా సేని నామినేషన్, సిల్లీ నామినేషను అది పెద్ద మ్యాటరే లేదు. సో ఇక్కడ డీమాన్ పవన్ భరణి గారిని నామినేట్ చేసినప్పుడు లైవ్లో చూస్తే మీకు చాలా అసలు ఎంతసేపు మాట్లాడిందంటే దాదాపుగా ఒక 40 నిమిషాలు మాట్లాడి ఉండొచ్చు ఆ నామినేషను. కానీ మనకు ఎపిసోడ్లోనేమో కొంత చూపించారు, ఒక 3 minutes 4 minutes చూపించారు. ఒక వీడియో చూపించారు చూడండి ఎట్లా ఉందో. కామనర్స్ అంతా కూడా భరణి గారి మీద బరి తెగించారు అనిపించింది నిజంగానే. ఎందుకంటే అక్కడ ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందరూ కలిసి సపోర్ట్లు కొడుతూ మన మనిషి ఏమో ఓవర్గా సపోర్ట్లు కొడుతూ ఏదో కక్ష ఈ మనిషి మీద కక్షరా, ఈ మనిషి ఎలాగైనా తొక్కేసేయాలరా ఈ మనిషిని అన్నట్టుగా ఆ మనిషి ఏం చేసాడు అంతగానో. గుడ్డు దొంగతనం చేసిందేమో సంజన, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, వీళ్ళు దాపెట్టడమే తప్ప. నాకైతే నచ్చలేదు వీళ్ళ ఓవర్ యాక్షన్, ఆ చప్పట్లు కొట్టే విధానం కూడా. ఇంకా మారట్లేరు ఏంట్రా, ఇంకా ఏంది ఈ చిన్నపిల్ల చేష్టలు, పిల్లకాయల్లాగా ఉన్నారు అంతా. పిల్లకాయల్ని పుచ్చపగిలేటట్టు చేసిండు ఈరోజు భరణి గారు. సో ఒక ఇంకో వీడియో చూపిస్తుంది చూడండి ఇక్కడ మనిషి గురించి. సో మనిషి ఎట్లా ఇరుక్కబోయి అంటే గాలికి పోయేదాన్ని తలిగించుకున్నట్టు అంటారు కదా, అట్లా అయిపోయింది ఆయన పరిస్థితి. ఒకసారి చూడండి. కొంచెం ఫోకస్ తగ్గినట్టుంది. మీరు ఈ వీడియోలో భరణి గారు మాట్లాడుతూ ఉంటే మీ ఫోకస్ తగ్గిందో చూసుకోండి అని అంటే ఎమ్మటే చూసుకోండి బ్రదర్ అన్నాడు ఆయన. అనగానే ఏమన్నారు అని మీదికి వచ్చాడు మనోడు ఓవర్గా. వచ్చాక ఏమన్నా బ్రదర్ అన్న అని ఈయన అన్నాడు. అనగానే శ్రీజ కూడా చెప్పింది ఎస్ బ్రదర్ అన్నాడు. అనగానే మూసుకొని కూర్చుండు, పిన్ డ్రాపింగ్ అయ్యి మాట్లాడడానికి కూడా ఏం లేదు. అతి ఆవేశం పనికిరాదు. ఎందుకంటే ఆ మనిషి మీద నువ్వు డీప్గా ఆలోచిస్తున్నావు, వీడు చెడ్డోడరా అని చూస్తే ప్రతిదీ చెడుగానే అనిపిస్తుంది. ఒకసారి మంచి అని అనుకుంటే వానిలో ఉన్న మంచి తెలుస్తుంది. కానీ
నీకు ఉన్న ఒపీనియనే ఆ ఒపీనియన్ ఉన్నప్పుడు ఇంకా నువ్వు ముందుకు ఎట్లా వెళ్తావు ఆ వ్యక్తి మీద అనేది నా ఒపీనియన్. కొద్దిగా ఓవర్ చేసిర్రు కామనర్స్ అందరూ కూడా. నెక్స్ట్ పోతే ఇమ్మానియల్ నామినేట్ చేసిండు, హరీష్ గారు నామినేట్ చేసిండు. వీళ్ళిద్దరి మధ్యన బీభత్సమైన ఫైట్ నడిచింది. నాకు ఈ ఇష్యూలో ఒకటే చెప్పాలనిపిస్తుంది. హరీష్ గారు ఆల్రెడీ జరిగిపోయిన ఇష్యూ అది నాగార్జున గారు వచ్చి సాల్వ్ చేశారు, వీడియో చూపించారు, ఇది తప్పని చెప్పారు. దాన్ని ఎంత లాగితే అంత హరీష్కే అది చుట్టుకునే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే లేడీస్ తోటి పోటీ పడ్డాను నేను, లేడీస్ తోటి ఆట ఆడాను, 3 లేడీస్ తోటి అనే పదము చాలా పెద్ద పదం. అది మళ్ళా ఎన్నిసార్లు తీసినా అది డెఫినెట్గా మాస్క్ మీదే తప్పు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు తప్పు చేసినాక కూడా మళ్ళా దాని గురించే టాపిక్ తీస్తే అది ఇంకా జనాలకు ఎక్కువ పోర్ట్రేట్ అవుతుంది. ఎట్లా అంటే వీనికి ఇంత జరిగినా కానీ బుద్ధి రాలేదురా అనే కాన్సెప్ట్ వస్తుంది, అనే డైలాగులు వస్తాయి జనాల నుంచి. వీళ్ళంతా కామనర్స్ ఎట్లా ఫీల్ అవుతారు అంటే భరణి ఏదో తప్పు చేసిండు, సెలబ్రిటీస్ ఏదో తప్పు చేసిర్రు, ఇమ్మానియల్ ఏదో తప్పు చేసిండు, ఆ తప్పు జనాలలోకి వెళ్తుంది, అది రాంగ్ వెళ్ళింది, మనం అనుకునేది రైటు అనే కోణంలో ఓవర్ ఎంతూజియాజంలో, అంటే దాన్ని ఏమంటారు హెలివేసినేషన్ అంటారు కదా, దాంట్లో బతుకుతున్నారు. అది హై లెవెల్కి వెళ్ళిపోయింది మనీష్కి అండ్ హరీష్కి, మిగతా కంటెస్టెంట్స్ కొంతమందికి. ఆ హై ఇలాజినేషన్లో బతికితే మనం అనుకునే రైట్ అంటే ఎట్లా, జనాలకు ఏది రైటు ఏది తప్పు అనేది నాగార్జున గారు చెప్తున్నారు. అప్పుడు క్యాచ్ చేయలేకపోతే ఇంకా కామనర్స్ ఏంద్రా ఈ కామనర్స్ అంతా బుర్ర తక్కువ కామనర్స్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇమ్మానియల్ వీళ్ళు జరిగిన దాంట్లోనైతే ఇమ్మానియల్ చేశాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే బాగుంటుంది. అక్కడ కొన్ని యాక్షన్స్ కూడా జరిగినాయి. ఇమ్మానియల్ ఈరోజు ఫైర్ అయ్యిండు, మామూలు ఫైర్ కాలే. ఈరోజు అందరూ కలిసి సెలబ్రిటీస్ అందరూ కలిసి కామనర్స్ అందరూ కలిసి మాస్క్ మ్యాన్ అసలు రూపాన్ని బయట పెట్టిర్రు అనే ఫీలింగ్ వచ్చింది. ఆయనే తెచ్చుకోండి. అది కూడా ఆ అరవడము, ఆ యారగెన్స్ ఏంటి, మీరెంత ఇలాంటి వాళ్ళతోటి, లేదంటే ఇంకా చాలా అసలు ఏంటో ఆయన ఓవర్ డైలాగులు, అసలు ఓవర్ డైలాగులు మామూలు ఓవర్ డైలాగులు కాదు. ఈ డైలాగులు అన్నీ అంటే వీడిని తోసేయడరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. వీడు ఎందుకు రేయడు బిగ్ బాస్ హౌస్లో అనే అంత ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు అంత ఓవర్గా చేస్తుండో అర్థమైంది. భరణి గారు నామినేట్ చేశారు. ఇక్కడ నాకు భరణి గారు పెద్దగా నచ్చలేదు, ఎందుకు అనేది కూడా చెప్తా. అక్కడ ఎవడో మన ప్రియా గారికి ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ సంథింగ్ వచ్చిందంట, ఆవిడ ఆ ఎంగిల్ అన్నాన్ని తీసుకొని వేరే వాళ్ళకి పెట్టిందంట. అది సిల్లీ, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు డాక్టర్ అయ్యి ఇట్లా చేయొద్దు అది అంటే ఓకే, హెల్త్ ఇష్యూస్ పరంగా ఓకే, కానీ అది సిల్లీ నామినేషన్. మరీ ఇంత సిల్లీ నామినేషన్ చేస్తే ఎట్లా అనేది నా ఇంటెన్షన్. కాకపోతే వరుణ్ గారు ఏంటంటే రివెంజ్ నామినేషన్ ఎట్లయినా ప్రతి ఒక్కరిని నామినేట్ చేయాలి, నాకు నామినేట్ చేసిన వాళ్ళు నామినేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయింది. ఈరోజు ఒక్క ఎపిసోడ్ తోటి మొత్తం భరణి గారి తలరాత మొత్తం మారిపోయినట్టు అనిపించింది. ఓటింగ్ కూడా బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. మీరు రేపు వీడియోలో చూడండి, రచ్చ ఓటింగ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఫ్లోరా సైని గారు నామినేట్ చేశారు, తనుజను, ఇదంతా సోది. ఈవిడ నామినేషన్ అయితే నాకు యాక్సెప్టబుల్స్గా అనిపిస్తలేదు. ఆవిడ మాట్లాడేది కూడా అర్థమవుతలేదు. మరి ఎందుకు ఈ వీక్ ఆవిడని ఎందుకు సేవ్ చేశారా, కనీసం ఆ అమ్మాయి పేరేంటి సృష్టిని ఉంచినా బాగుండరా అనే ఫీలింగ్ ఉంది. మరి సో ఇష్యూ అంతా పక్కన పెడితే నాకు ఒక విషయం బాగా నచ్చింది. ఏంటంటే తనుజ గారిది చాలా కైండ్నెస్ ఉన్న హార్ట్. ఎందుకనేది చెప్తా. మాస్క్ మ్యాన్ ఇంతలా వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని తనుజ గారిని అండ్ మిగతా హౌస్ మేట్స్ని అసలు మీరు మనుషులే కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తే రీతుతోటి, తనుజతోటి, మిగతా వాళ్ళతోటి, అయినా కానీ వాళ్ళు వెళ్ళి ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కాదు హరీష్ గారు, ఏమైంది అంటే ఇది ఒక గేమ్ షో కదా, అన్ని స్పోర్టివ్ గా తీసుకుంటాను కదా. ఇది పర్మనెంట్ లైఫ్ కాదు, కొన్ని రోజులు. సో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత తనుజ గారి మీద ఉన్న గౌరవం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంత మంచి ఆవిడ ఏంట్రా, అరే ఇంత మన శత్రువులను కూడా మంచి కోరే ఒక మంచి ఆవిడరా అనేది, ఎంత లవ్లీ పర్సన్ రా అని అనిపించింది. ఆయనకు ఫుడ్ తినట్లేడని వెళ్ళి ఎంత కన్సోల్గా, ఎంత ప్రేమగా అడుగుతా ఉంది. హరీష్ గారు ఎందుకండి మీరు ఇట్లా చేయొద్దండి, మీ ఫ్యామిలీ కోసమైనా మీరు తినాలండి. తనుజ వీళ్ళిద్దరు కూడా బతిలాడుతూ ఉన్నారు. సో అయినా కానీ ఆయన వినకుండా నేను మూర్ఖత్వంలోనే బతుకుతా, నేను మూర్ఖునిరా అన్న సెన్స్లో ఆయన ఉంటే ఎవడు బాగు చేయలేడు ఇక. సో ఆవిడ వెళ్ళి అంత గొడవ జరిగిన తర్వాత కూడా వెళ్ళి మాట్లాడడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. తనుజ గారిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, విన్నర్ క్వాలిటీస్ కూడా కొన్ని ఉన్నాయి అనిపిస్తుంది. సో ఇప్పుడే విన్నర్ అట్లా ఎందుకురా మా పెద్ద మాటలు ఎందుకు అని అంటే జస్ట్ అనిపిస్తుంది. ఆవిడలో టాస్క్ ఆడుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. సో ఆవిడ బిహేవియర్ బాగుంది. సో ఇది ఒక గేమ్ మాత్రమే. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా లైఫ్ ఉంటుంది, తర్వాత ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది. దానికి ఎవడో ఏదో అన్నాడని అన్నం తినకుండా అలిగి బిగ్ బాస్ మీదనే రివర్స్ అయ్యి ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దామన్న ఫీలింగ్లో అయితే ఉన్నట్టు అనిపించింది. బట్ వాళ్ళు కన్సోల్ చేసిన విధానం మాత్రం
అప్రిషియేట్ అనిపించింది, సూపర్ లవ్లీ అనిపించింది నాకైతే. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.